నిన్న మొన్న పెరిగిన బంగారం వెండి ధరలు గురువారం మళ్ళా ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. భారీగా పతనం అయిపోయాయి. కొనుగోలుదారులకు ఊరట కలిగించింది. గత 2 రోజులు పెరిగినటువంటి బంగారం వెండి ధరల్లో మళ్ళీ లాభాల స్వీకరణ జరుగుతున్నట్లు కనిపిస్తుంది. దీంతో మళ్ళీ 2 లోహాల ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. హైదరాబాద్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,59,120కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే ఏకంగా 5,000 రూపాయలు తగ్గిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం వచ్చేసి 10 గ్రాములకి 1,41,550 వద్దకు చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 4,600 రూపాయలు పడిపోయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1,54,570కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,41,700కు చేరుకుంది. అదే సమయంలో పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. మంగళ బుధవారాలలో భారీగా పెరిగినటువంటి వెండి గురువారం షాక్ ఇచ్చింది. మళ్ళీ 3 లక్షలు వచ్చేసింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకి ఏకంగా 20,000 మేర తగ్గిపోయింది. హైదరాబాద్లో కిలో వెండి ధర ప్రస్తుతం 3 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో వెండి ధర 3 లక్షలుగా కొనసాగుతుంది. ఏదేమైనా కూడా గత 2 రోజులుగా కొంత పెరుగుదల కనిపించింది అనుకున్న సందర్భంలో మరలా ఒకసారి బంగారం వెండి ధరలు అనేది కుప్పకూలాయి. 2 రోజుల క్రితం ఏ రకంగా వారం రోజుల పాటు తగ్గుదల కనిపించిందో వరుసగా 2 రోజుల తర్వాత బ్రేక్ ఇచ్చి నిన్న మొన్న కొంత పెరిగింది. ఇక మరలా తగ్గదేమో, మొత్తానికి యూటర్న్ తీసుకుంది, ఇలా పెరుగుకుంటూ పోతుందేమో గోల్డ్ వెండి అని చెప్పేసి అనుకున్న వారికి ఈరోజు ధరలు ఒక్కసారిగా షాక్ ఇచ్చాయి. ఊహించని విధంగా తగ్గుదల కనిపించింది. 5,000 వరకు బంగారం పడిపోయింది. 20,000 వరకు వెండి తగ్గుదల కనిపించింది. ఇంత భారీ స్థాయిలో తగ్గడంతో మరలా ఇన్వెస్టర్లు కానీ ఈ కొనుగోలుదారులు కానీ ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏంటి ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది ఏంటనేది అర్థం కావట్లేనటువంటి ఉద్దేశంతో ఇప్పుడు అసలు కొనాలా వద్దా అనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా మరలా తగ్గడం అనేది సామాన్య మధ్యతరగతి ప్రజలకైతే కొంత ఊరటనిచ్చేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు. ఆభరణాలు కొనుక్కోవాలనుకునేటువంటి వారికి కూడా కొంత లాభదాయకమనే చెప్పుకోవచ్చు. మరి ఈ రోజుకే పరిమితం అవుతుందా ఈ తగ్గుదల? వరుసగా వచ్చేటువంటి రోజులు కూడా తగ్గుతుందా, లేకుంటే మరలా యూటర్న్ తీసుకుని పెరుగుదల అనేది కనిపిస్తుందా లేదా అనేది చూడాలి.